చూడండి, ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అండ్ మెథడ్స్ ఫర్ ఇట్స్ డిటర్మినేషన్. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అన్ని ఇందులో ఉంటాయి. కమింగ్ టు దిస్ 6th one is IDLH, ఇమీడియట్ డేంజరస్ టు లైఫ్ అండ్ హెల్త్, నెరేట్ విత్ డీటెయిల్స్. అసలు IDLH అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్, IDLH ఎగ్జాంపుల్స్ డీటెయిల్ గా వివరిస్తూ చెప్పాలి. అంటే కన్ఫైన్డ్ స్పేస్ రిలేటెడ్ IDLH గురించి ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు దిస్ 7th topic is the categories of occupational health hazards and ఎఫెక్ట్స్. అంటే వృత్తిపరంగా వచ్చే హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా వర్గీకరించారు, వాటి యొక్క ప్రభావాలు ఏంటన్నది 7th chapters లో ఉంటుంది. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్, పర్పస్ ఏంటి, స్క్రీనింగ్ చేయడానికి, ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ స్క్రీనింగ్ చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది అప్లికబుల్ అవుతుంది. తర్వాత 9th topic ఈజ్ ద లిస్ట్ ఆఫ్ కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్. అంటే వృత్తిపరమైన జబ్బులుకి కాంపన్సేషన్ అయ్యేవి, ఏ ఏ జబ్బులకి కాంపన్సేషన్ ఇస్తారు, ఆ పర్టికులర్ వృత్తిపరంగా వచ్చే జబ్బులు వేటికి కాంపన్సేషన్ ఇస్తారు అన్నది 9th topic. కమింగ్ టు ది నెంబర్ 10, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ WMSDS. WMSDS అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్. అంటే కండరాలు సంబంధించిన గాయాలు, షోల్డర్ సంబంధించిన గాయాలు, హార్డ్ కోర్ టాస్క్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళకి ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ టు ది హ్యూమన్స్ అండ్ కాజెస్ యాక్సిడెంట్. ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శారీరక పైన కారణాలు ఏంటి, అవి ప్రమాదాలు మనకి ఏ రకంగా కలగజేస్తాయి అన్నది 11th topic. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ ఫర్ టాక్సిక్ ఇంజెస్షన్, సఫోకేషన్ అండ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. అంటే విషం తీసుకున్నప్పుడు ఏ రకమైన ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి, సఫోకేషన్ ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు మనకి ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే కృత్రిమ శ్వాస ఏ రకంగా కల్పించాలి. ఇందులో డెప్త్ గా పాయింట్స్ ఉంటాయి, అవి మనం చేసుకుందాం. తర్వాత టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలోకి హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏ రకంగా ఎంటర్ అవుతాయి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటన్నది 13th topic. బయలాజికల్ మానిటరింగ్ అండ్ వర్క్ ప్లేస్ ఎయిర్ మానిటరింగ్. ఇది బయలాజికల్ మానిటరింగ్ టెస్ట్, మన టిష్యూస్ అవన్నీ తీసుకుని వెళ్ళి బయలాజికల్ మానిటరింగ్ చేస్తుంటారు. అంటే ఫర్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ గురించి పర్టికులర్ బయలాజికల్ మానిటరింగ్, వర్క్ ప్లేస్ ఎయిర్ మానిటరింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తుంటారు, అవి మనం చదువుకుందాం. తర్వాత 15th, సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది క్లోరిన్ గ్యాస్ అట్ వేరియస్ కాన్సన్ట్రేషన్. క్లోరిన్ అనేది టాక్సిక్ గ్యాస్, దాని యొక్క ప్రభావము ఎంత కాన్సన్ట్రేషన్ వరకు ఉంటుంది అన్నది ఇది. తర్వాత 16వది, హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. హీట్ స్ట్రెస్ అంటే వేడి వలన కలిగే ఒత్తిడి, దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్. తర్వాత 17th topic ఈజ్ అ వర్క్ ప్లేస్ ఎర్గానమిక్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇది అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని మనకి ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ ఎర్గానమిక్ ప్రాసెస్ అంతా ఉంటుంది. కమింగ్ టు ది మనకి 18th topic ఈజ్ ద న్యూమోకొనిసిస్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. అంటే న్యూమోకొనిసిస్ అంటే దుమ్ము ధూళి చేరి ఊపిరితిత్తులు సంబంధించిన ప్రభావం మనకి ఏ రకంగా కనబడుతుంది, వాటి ప్రివెంటివ్ మెజర్స్. ఓకే. 19th, ఎక్స్ప్లెయిన్ లోక్ హార్ట్ మెటర్నరీ పారామీటర్. దీని గురించి చెప్తాను, ఇది ఒక ఫార్ములా అనమాట, సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ 20th topic ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్. అంటే బాడీ మెజర్మెంట్స్. అంటే ఒబేసిటీ కలగకుండా ఉండడానికి మనకి ఏ రకమైన బాడీ మెజర్మెంట్స్ ఉండాలి అన్నది ఇందులో ఉంటుంది. ఓకే. ఈ 20 టాపిక్స్ మీరు సాలిడ్ గా ప్రిపేర్ అయితే ఈజీగా 5 క్వశ్చన్స్ ఆన్సరబుల్ చేయగలరు అనమాట. రైట్, ఇది టాపిక్స్. IS 106 బ్రీఫ్ గా టాపిక్స్ ఇచ్చాను, ఇవి చదువుకోండి. ఇందులో అన్ని చదువుకుంటే మంచిదే. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మాట్ కూడా ఇస్తాను, అవి చదువుకున్నా కూడా ఓకే. రైట్, కమింగ్ టు ది ఇప్పుడు ఇండస్ట్రియల్ హైజెనిక్. ఓకే, ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత అంటే ఏంటి టాపిక్ లోకి వస్తాను. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా అడుగుతాడంటే,
మనం డిఫైన్ ది ఇండస్ట్రియల్ హైజెనిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ద రికగ్నైజింగ్ అండ్ కంట్రోలింగ్ ది హజార్డ్. ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే ఏంటి, దాని ప్రాసెస్. ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత ద్వారా, అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాలు మనకి ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అన్నది క్వశ్చన్ ప్యాటర్న్ ఈ రకంగా వస్తుంది. ఓకే, కమింగ్ టు ది ఇంట్రడక్షన్. ఓకే, ఇంట్రడక్షన్ ఏంటి, ఇందులో 3 పాయింట్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ హైజెనిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఆర్ట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ కంఫర్ట్ టు ది వర్కర్స్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ సెన్స్ అంటే, ఆర్ట్ ఆఫ్ సెన్స్ అంటే వన్స్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్, వన్స్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ అప్రోప్రియేట్లీ ఆఫ్ క్రియేటివిటీ, అంటే కామన్ సెన్స్ తోటి ఉండడం. ఓకే, one's ability of being appropriative of creativity is nothing but art of sense. Okay, industrial hygienic is defined as the art of sense of preservation and improvement of health and comfort ఆఫ్ ది వర్కర్స్. అంటే ఇండస్ట్రియల్ హైజెనిక్ అనేది ఒక ఆర్ట్ ఆఫ్ సెన్స్. ఇది మనం ప్రిజర్వేషన్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రిజర్వేషన్ అంటే మెరుగుదల, అండ్ ప్రిజర్వేషన్ అంటే సంరక్షణ, యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్మెంట్ అంటే మెరుగుదల. ఆ వర్కర్స్ హెల్త్, కంఫర్ట్ మన వర్క్ ప్రదేశంలో బెటర్ గా ప్రొవైడ్ చేయడాన్ని ఇండస్ట్రియల్ హైజెనిక్ అని అంటారు. Coming to the second point, its overall goal must be protect the workers from the health hazards of their working environment. వాళ్ళ పని వాతావరణం ద్వారా సంభవమయ్యే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడం అనేది ఇండస్ట్రియల్ హైజెనిక్ యొక్క ముఖ్యమైన లక్షణము, గోల్ అనమాట. లక్ష్యం అంటే ఇట్స్ ఓవరాల్ గోల్ మస్ట్ బి ప్రొటెక్ట్ ది వర్కర్స్ ఫ్రమ్ ది హెల్త్ హజార్డ్స్ ఆఫ్ దర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, కమింగ్ టు ది, చూడండి మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది కేటగిరీస్ ఇంటూ బయలాజికల్, కెమికల్, ఫిజికల్ అండ్ ఎర్గానమికల్ అండ్ సైకోసోషల్. అంటే పని వాతావరణం ద్వారా వచ్చే ఒత్తిళ్లు ఈ క్రింద పేర్కొన్న విధంగా డివైడ్ చేస్తారు. ఏంటి, బయలాజికల్ వర్క్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్సెస్ వస్తుంది, కెమికల్ స్ట్రెస్సెస్ వస్తుంది, ఫిజికల్ స్ట్రెస్సెస్ భౌతికపరమైన ఒత్తిళ్లు, ఎర్గానమిక్ అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఒత్తిళ్లు, సైకోసోషల్ అంటే మానసిక పరమైన ఒత్తిళ్లు ఉంటాయన్నమాట పర్టికులర్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇక్కడ నుంచి మన రికగ్నైజింగ్ అండ్ కంట్రోలింగ్ ది హజార్డ్స్ అంటే మనకు ఆ పర్టికులర్ సంభవమైన ప్రమాదాలని ఏ రకంగా గుర్తిస్తాము, అదుపులో చేస్తాము. Coming to the first point, industrial hygienist, they recognize that engineering controls, work practices, and administrative controls are the primary means of reducing employee exposure to the occupation hazard. ఇండస్ట్రియల్ హైజెనిస్ట్ అంటే ఎవరు, పారిశ్రామిక పరిశుభ్ర నిపుణులు. పారిశ్రామిక పరిశుభ్ర నిపుణులు ఏంటి గుర్తించారంటే, ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే టెక్నాలజీ ఉపయోగించి ప్రమాదాలు అదుపు చేయొచ్చు, వర్క్ ప్రాక్టీసెస్ పని పద్ధతులు ఉపయోగించి మన మన ఎన్విరాన్మెంట్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించవచ్చు, యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి ప్రమాదాలు కంట్రోల్ చేయొచ్చు, ఆర్ ది ప్రైమరీ మీన్స్ ఆఫ్ ది రెడ్యూసింగ్ ఎంప్లాయీ ఎక్స్పోజర్ టు ది ఆక్యుపేషన్ హజార్డ్స్. అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బుల్ని కంట్రోల్ చేయడానికి ఇంజనీరింగ్ కంట్రోల్స్, వర్క్ ప్రాక్టీసెస్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అన్నది ప్రాథమికంగా ఉపయోగించాలి అని అంటున్నారు. ఎవరు, ఇండస్ట్రియల్ హైజెనిస్ట్. ఇండస్ట్రియల్ హైజెనిస్ట్ అంటే పారిశ్రామిక పరిశుభ్ర నిపుణులు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద ఇంజనీరింగ్ కంట్రోల్స్ మినిమైజ్ ది ఎంప్లాయీ ఎక్స్పోజర్. అంటే ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఎంప్లాయీ యొక్క ఎక్స్పోజర్ ని ఏ రకంగా తగ్గిస్తుంది అంటే, ఎయిదర్ ఇందులో చూడండి సబ్ పాయింట్, సెకండ్ పాయింట్ లో సబ్ పాయింట్స్ ఉన్నాయి, ABCDE. మీరు ఈ పాయింట్స్ మ్యాండేటరీగా రాయాలి. ఇంజనీరింగ్ కంట్రోల్స్ మినిమైజ్ ది ఎంప్లాయీ ఎక్స్పోజర్ బై either reducing or removing the hazard at the source or isolating the worker from the hazard. అంటే ఆ సంభవమయ్యే ప్రమాదం యొక్క తీవ్రతని తగ్గించడం లేకపోతే తొలగించడం. ఇది ఆ సంభవమయ్యే ప్రమాదం యొక్క మూలాన్ని కనుక్కొని
ఆ ప్రమాద తీవ్రతను తగ్గించడం లేదా రిమూవ్ చేయడం, లేకపోతే ఐసోలేషన్ అంటే ఒంటరి చేయడం, దీన్ని ఆ పర్టికులర్ ప్రమాదం నుంచి వర్కర్ని. ఇదొక ఇంజనీరింగ్ కంట్రోల్. సెకండ్, ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఇంక్లూడ్ ది ఎలిమినేటింగ్ టాక్సిక్ కెమికల్స్ అండ్ సబ్స్టిట్యూటింగ్ నాన్ టాక్సిక్ కెమికల్స్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, కట్ చేసి దాని బదులు నాన్ టాక్సిక్ కెమికల్స్ అంటే విషపూరితం కాని కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోమంటున్నాడు, ప్రాసెసింగ్ చేసుకోమంటున్నాడు. కమింగ్ టు ది సి, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ ది ఎన్క్లోజింగ్ ది వర్క్ ప్రాసెస్ ఆర్ కన్ఫైనింగ్ ది వర్క్ ఆపరేషన్స్. అంటే ఎక్కువగా ప్రమాదకరమైన మనకి ఏరియా రియాక్టర్స్, కన్ఫైన్డ్ స్పేసెస్ ఉంటాయి కదా, వాటిని కంప్లీట్ గా ఎన్క్లోజ్ చేయమంటున్నారు. ప్రమాదకరమైన పని యొక్క ఆపరేషన్స్ కన్ఫైన్ అంటే నిర్బంధించమంటున్నాడు. కమింగ్ టు ది డి, మనకి ఇన్స్టలేషన్ ఆఫ్ జనరల్ అండ్ లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమంటున్నాడు. పీడిఎఫ్ పంపిస్తానండి, మేడం గారి దగ్గర నుంచి వస్తుంది. మధ్యలో ఎందుకు అడుగుతారు? నేను ఎప్పుడు పంపించిన పీడిఎఫ్లు అప్పుడు పంపించేస్తుంటాను కదా. కమింగ్ టు ది ఇన్స్టలేషన్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఆఫ్ జనరల్ అండ్ లోకల్ వెంటిలేషన్ సిస్టమ్. అంటే ప్రమాదకరమైన ఫ్యూమ్స్ వచ్చే దగ్గర లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయమంటున్నారు. అవి ఆ తాలూకా ఫ్యూమ్స్ ని క్యాచ్అప్ చేసి మన డక్టింగ్ వే ద్వారా అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తాయి అనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కంట్రోల్ మెథడ్ ప్రొవైడింగ్ లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్. కమింగ్ టు ది నెక్స్ట్, సమ్ హజార్డస్ ప్రాసెస్ కెన్ బి ఆటోమేటెడ్ ఆర్ మిషనైజ్డ్. అంటే కొన్ని ప్రమాదకరమైన ప్రక్రియలు రిమోట్ సెన్సార్ ద్వారా ఆపరేట్ చేయడం, లేకపోతే మన యాంత్రిక పరంగా ఆపరేట్ చేయడం. దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఫర్ కంట్రోలింగ్ ది ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్. అంటే వర్కర్స్ వచ్చే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ మనకి ఈ రకమైన ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఉపయోగించి సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దర్ ఎక్స్పోజర్స్. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు, అవి కూడా బెటర్ స్టూడెంట్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి, వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆల్టర్ ది మేనర్ ఇన్ విచ్ టాస్క్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అంటే పని యొక్క పద్ధతుల ద్వారా ఆక్యుపేషన్ హజార్డ్స్ ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అంటే వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆల్టర్ ది మేనర్ విచ్ టాస్క్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అంటే మనం చేస్తున్న టాస్క్ ని మార్పులు చేసి చేయమంటున్నాడు. ఓకే, సమ్ ఫండమెంటల్స్ అండ్ ఈజీలీ ఇంప్లిమెంటెడ్ వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్స్. కొన్ని వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి కిందవి ఇచ్చాను. ఏంటి, మన చేంజింగ్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ ప్రాక్టీస్ టు ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్ దట్ మినిమైజ్ ది ఎక్స్పోజర్స్ వెల్ ఆపరేటింగ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఓకే, అప్పటికి అందుబాటులో ఉండే వర్క్ ప్రాక్టీసెస్ ని మార్పులు చేసి కరెక్ట్ ప్రొసీజర్స్ వాడేమంటే, కరెక్ట్ ఎక్విప్మెంట్స్ తోటి ప్రొసీజర్స్ వాడేమంటే సమ్ ఎక్స్టెంట్ ఆ వర్క్ ప్రాక్టీస్ ద్వారా సంభవమయ్యే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అన్నది కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. రెండోది, మనకి ఇంప్లిమెంటింగ్ ది గుడ్ హౌస్ కీపింగ్ ప్రొసీజర్. హౌస్ కీపింగ్ అంటే మోర్ దాన్ మియర్ క్లీనినెస్. అంటే 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హౌస్ కీపింగ్ ని అమలు చేస్తే సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ది ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్. అదైన తర్వాత ప్రొవైడింగ్ గుడ్ సూపర్విజన్. అంటే మన అద్భుతమైన క్వాలిటీ సూపర్వైజర్ ని మనం ఇన్స్టాల్ చేస్తే, అపాయింట్ చేస్తే, వాడు సమ్ ఎక్స్టెంట్ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్కర్కి చెప్తారు. ఆ రకంగా ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వర్కర్స్ ని నుంచి తప్పించవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మ్యాండేటింగ్ దట్ ఈటింగ్, డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ అప్లై కాస్మెటిక్స్ ఇన్ రెగ్యులేటెడ్ ఏరియాస్ ఆర్ ప్రొహిబిటెడ్. ఎట్టి పరిస్థితుల్లో మన పర్టికులర్ టాస్క్ చేస్తున్న హజార్డస్ టాస్క్ చేస్తున్న మనకి ఏరియా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తినకుండా, డ్రింకింగ్ చేయకుండా, స్మోకింగ్ చేయకుండా, అంటే వాటర్ కూడా తాగకూడదు, ఏ రకమైన కాస్మెటిక్స్ చేయకుండా ఆ పర్టికులర్ పని ఏరియా దగ్గర నిషేధం చెయ్యాలి అని అంటున్నాడు. మ్యాండేటింగ్ అంటే తప్పనిసరి చేయడం.
ఇవి కొన్ని వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్స్ ద్వారా వర్కర్స్ కి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఇచ్చాను. ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అండ్ వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్ ద్వారా 4 ఉన్నాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలన దక్షత ఉపయోగించడం. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఇన్క్లూడ్స్ కంట్రోలింగ్ ది ఎంప్లాయీస్ ఎక్స్పోజర్ by scheduling the production and task or both in a way that minimize the exposure level. అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి ఆ వర్కర్స్ యొక్క ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అంటే మనకి అప్రాక్సిమేట్ గా పని గంటలు తగ్గించేసిన కరెక్ట్ అంటే ఒక వ్యక్తి ఎక్కువ హార్డ్ కోర్ యాక్టివిటీస్ కి ఎంగేజ్ చేయకుండా ఇద్దరు ముగ్గురు తోటి షెడ్యూలింగ్ చేసిన, సపోజ్ ఒక వ్యక్తి హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, అతనికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మనకి ఏరియా దగ్గర ఇద్దరు ముగ్గురిని అపాయింట్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఎక్స్పోజర్ లెవెల్స్ అన్నది మనం కంట్రోల్ చేయొచ్చు. తత్ఫలితంగా వర్కర్స్ కి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలనా దక్షత ఉపయోగించి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఇన్క్లూడింగ్ కంట్రోలింగ్ ఎంప్లాయీ ఎక్స్పోజర్స్ బై షెడ్యూలింగ్ ప్రొడక్షన్ అండ్ టాస్క్. అంటే ఒక్క వ్యక్తి చేత ఎక్కువ మోతాదులో పనిచేయకుండా ఆ పర్టికులర్ హజార్డస్ టాస్క్ ఇద్దరు ముగ్గురు వ్యక్తులతోటి డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని షెడ్యూలింగ్ అని అంటారు. ఓకే, ఆర్ బోత్ ఇన్ ఏ వే టు దట్ మినిమైజ్ ఎక్స్పోజర్ లెవెల్స్. అదేంటి? ఏ మన వర్క్ రెస్ట్ షెడ్యూల్ లిమిటింగ్ ఎక్స్పోజర్ టు ది హజార్డ్. అంటే పని గంటలు ఆ ప్రమాదకరమైన టాస్క్ యాక్టివిటీ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి మనకి ఏరియాలో పని గంటలు మనం తగ్గించమంటున్నాడు. నెక్స్ట్ అప్లై సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ ఇన్ హజార్డస్ వర్క్ ఏరియా. సురక్షితమైన పని పద్ధతులు ఆ ప్రమాదకరమైన వర్క్ ఏరియాస్ దగ్గర అనువర్తనం చేయమంటున్నాడు. సి ఫాలో ది క్లయింట్ సేఫ్ వర్క్ పర్మిట్ వెల్ పెర్ఫార్మింగ్ ది హజార్డస్ యాక్టివిటీ. అంటే వర్క్ పర్మిట్ అనుగుణంగా పనిచేస్తే ఇంకే హజార్డస్ యాక్టివిటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. పర్మిటివ్ వర్క్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పారు మీకు. పర్మిటివ్ వర్క్ సిస్టమ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిట్స్ ఉంటాయి. హాట్ వర్క్ పర్మిట్, కోల్డ్ వర్క్ పర్మిట్, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్, వెహికల్ ఎంటరింగ్ ఇంటూ ది ప్రాసెసింగ్ ఏరియా, ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్, ఎక్స్కవేషన్ వర్క్ పర్మిట్. ఈ యొక్క హార్డ్ కాపీస్. వీటికి అనుగుణంగా ఇందులో హజార్డ్స్ ప్రివెంటివ్ మెజర్స్ యొక్క ఫార్మేట్ ఉంటుంది. దానికి అనుగుణంగా పనిచేస్తే ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉండదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, adequate training should be given to the workman who performing the hazardous task. అంటే ప్రమాదకరమైన టాస్క్ చేస్తున్న వ్యక్తికి కంపల్సరిగా మంచి శిక్షణ ఇవ్వాలి అని అంటున్నాడు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. వెన్ ఎఫెక్టివ్ వర్క్ ప్రాక్టీసెస్ ఆర్ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఆర్ నాట్ ఫ్యూజిబుల్ దెన్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మస్ట్ బి యూజ్డ్. అంటే ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఆచరణకి వీలు కాని పరిస్థితుల్లో అయితే దెన్ అప్రోప్రియేట్ పీపీ అంటే సరిపడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ తోటి పనిచేయమంటున్నాడు. ఓకే, టు బి ఎఫెక్టివ్ పీపీ అంటే సమర్థవంతమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మస్ట్ బి ఇండివిజువల్లీ సెలెక్టెడ్. ఇవి యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఉండాలి. ప్రాపర్లీ ఫిటెడ్ అండ్ పీరియాడికల్లీ రీప్లేస్డ్. అవి ప్రాపర్ గా వర్కర్ కి ఫిట్ అయ్యేటట్టు, పాతవి తీసి పడేటట్టు ఉండాలి. పీపీఈ మస్ట్ ప్రాపర్లీ మెయింటైన్డ్ అండ్ వార్న్ బై వర్కర్స్. అంటే అది రెగ్యులర్ గా నిర్వహణ చేసి అవి వేసుకోవాలని అంటున్నారు. స్పెసిఫికల్లీ స్కాబా, సెల్ఫ్ కంటైనింగ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ అన్ని మన రెస్పిరేటివ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసి వేసుకోవాలి అని అంటున్నారు. అందులో పీపీఈ ఇన్క్లూడ్ ఏముంటుంది? హెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్మెట్, హీరింగ్ ప్రొటెక్షన్, సేఫ్టీ గగుల్స్, లెగ్స్, ఫుట్ ప్రొటెక్షన్, సేఫ్టీ షూస్, ద రెస్పిరేటరీ ప్రొటెక్షన్, మాస్కులు, ఇవన్నీ మొత్తం రెస్పిరేటరీ ప్రొటెక్షన్ లోకి వస్తుంది. ఓకే, రెస్పిరేటరీ ప్రొటెక్షన్, ఐస్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ ప్రొటెక్షన్, బాడీ ప్రొటెక్షన్. ఇవి పీపీఈ ప్రకారంగా యాడ్ చేయాల్సినవి. ఇందులో మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి చూడండి. కంటెంట్ తక్కువగా ఉంది,
సో మీరు ప్రతి పాయింట్ డీటెయిల్గా రాయాలి. ఇంట్రడక్షన్లో 3 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఇందులో మన రికగ్నైజింగ్ సెకండ్ పాయింట్లో సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కంట్రోల్స్లో ఏబిసిడిఈ ఈ పాయింట్స్ రాయాలి. తర్వాత థర్డ్ పాయింట్లో కూడా ఏబిసిడి వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్లో కూడా సబ్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లో కూడా సబ్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత పీపీఈలో కూడా సబ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఇలా యాజ్ గా రాస్తే యూ విల్ గెట్ ది 80% ఆఫ్ ది మార్క్స్. ఓకే, టాపిక్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజీ. ఇది నాకు కంపారిటివ్ IS 105 మీద IS 106 ఈజ్ అ వెరీ ఈజీ. ఇక్కడ ఓన్లీ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ దాని కంట్రోల్ మెజర్స్ మీదే టోటల్ ఈ టాపిక్ అంతా ఉంటుంది. ఓకే, నో సార్. ఓకే, ఇవంతా IS 106 అంతా ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వాటి కంట్రోల్ మెజర్స్ మీదే ఈ టోటల్ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి టాపిక్స్. మీరు ఈ 20 టాపిక్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ అయ్యారంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంత టఫ్గా వచ్చినా మీరు 8 క్వశ్చన్స్కి 5 ఎస్ఏ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సరబుల్ చేయగలరు. ఓకే, సో బెటర్ టు ప్రిపేర్ దిస్ 20 టాపిక్స్. Otherwise, if you have a no time to prepare all these topics, I will give the in the ఒక నెల ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఇంకొకసారి టాపిక్స్ చదువుకుందాం. ఏది టాపిక్స్? ఫస్ట్ ఎయిడ్, తర్వాత ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE అండ్ రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ RPE, ఎఫెక్ట్స్ ఆఫ్ ది రేడియేషన్. ఇందులో అయనైజేషన్ రేడియేషన్, నాన్ అయనైజేషన్ రేడియేషన్ ఉంటుంది. దాని యొక్క ప్రభావాలు బాడీ ఆర్గాన్స్ మీద ఏ రకంగా పడతాయి, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్. Brief about 20 topics. Is there any contents or PPT? It is a PPT topic, PowerPoint presentation topics. His particular answers is also available in our textbook. Okay, in our study material. Coming to the next effects of the radiation and preventive measures, aerobic work capacity and methods of its determination, IDLH అంటే immediate dangerous to life and health, narrate with the details. Next, categories of the occupation health hazards and effects, benefits of the medical surveillance program, list of the compensable occupational diseases అంటే compensable occupational diseases అంటే పరిహారం వచ్చే వృత్తిపరమైన జబ్బులు. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఐ విల్ సెండ్ ఆల్ దిస్ టాపిక్స్. డోంట్ వర్రీ, మనకి ఎగ్జామినేషన్ మన స్టడీ మెటీరియల్ కూడా ఉంటాయి. ఇవి ఈ ఆన్సర్స్ ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు అయిపోయిన తర్వాత పంపిస్తూ ఉంటాను. ఎందుకు అలాగ 10 సార్లు పీడిఎఫ్లు పంపించండి అంటారు. పీడిఎఫ్లు పంపించకుండా ఉండుకుంటామా? మేము దాచుకుంటామని చెప్పు. మాకు రిజల్ట్ కావాలి కదా. ఇది చూడండి, రేపటికల్లా మీకు ఫస్ట్ ఎయిడ్, ఇండస్ట్రియల్ హైజెనిక్ పీడిఎఫ్లో వచ్చేస్తాయి. దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడిపోతాడు ఆ కుర్రాడు ఎవరు? ఓకే, don't worry, I will send each and every PPT PDF. Okay, maybe tomorrow itself these two, first aid and industrial hygienic PPT topics will come. Okay, right. Coming to the next one, the benefits of the medical surveillance program, and next one is a list of compensable occupational diseases. Ante what is the meaning of compensable occupational diseases? అంటే వృత్తిపరమైన జబ్బులు, పరిహారం వచ్చే వృత్తిపరమైన జబ్బులు ఏంటి? తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ WMSDS, వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అంటే కండరాలు సంబంధించిన గాయాలు ఏ రకంగా అవుతాయి హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి, స్పానర్స్ తోటి, హెవీ ఎక్విప్మెంట్స్ తోటి పనిచేసే వాళ్ళకి. తర్వాత మనకి 11th చాప్టర్ ఈజ్
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే శారీరకపరమైన కారణాలు ఏ రకంగా ప్రమాదాలు కారణం అవుతాయి అన్నది ఈ టాపిక్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ ఫర్ టాక్సిక్ ఇంజెక్షన్, సఫకేషన్ అండ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. విషం తీసుకున్నప్పుడు మనకి ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్, సఫకేషన్ అప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అప్పుడు మనకి ఏ రకమైన ట్రీట్మెంట్. తర్వాత టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ది హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలోకి హార్మ్ఫుల్ ఏజెంట్స్ మనకి ఏ రకంగా ఎంట్రీ అవుతాయి, మౌత్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, ఇన్హలేషన్ ద్వారా, స్కిన్ కాంటాక్ట్ ద్వారా. దాని మీద పాయింట్స్ ఉంటాయి. తర్వాత బయోలాజికల్ మానిటరింగ్ అండ్ వర్క్ ప్లేస్ ఎయిర్ మానిటరింగ్, ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. తర్వాత సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది క్లోరిన్ గ్యాస్ అట్ వేరియస్ కాన్సన్ట్రేషన్. అంటే క్లోరిన్ అనేది టాక్సిక్ వాయువు, దాని యొక్క ప్రభావాలు థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ దాటితే దాని యొక్క ప్రభావం ఏంటన్నది ఓ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ప్రకారంగా చెప్తాం. హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్, అంటే హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ యొక్క ప్రభావము, దానికి ప్రివెంటివ్ మెజర్స్. తర్వాత వర్క్ ప్లేస్ ఎర్గానమిక్ ప్రాసెస్, ఇది ఇంపార్టెంట్ టాపిక్ 17th, చాలా పెద్ద టాపిక్, ఇన్ డెప్త్ చెప్తాను. అదైన తర్వాత న్యూమోకొనిసిస్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. న్యూమోకొనిసిస్ అంటే దుమ్ము ధూళి చేరి ఊపిరితిత్తులు రుగ్మత వచ్చేదాన్ని న్యూమోకొనిసిస్ అంటారు. పోర్ట్ లో అగ్రికల్చర్ సైడ్ పనిచేసే వర్కర్స్ ఎక్కువ డస్ట్ పీలుస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చే హెల్త్ హజార్డ్స్ ఏంటి అన్నది ఈ పర్టికులర్ 18 చాప్టర్ లో ఉంటుంది. తర్వాత మనకి 19th, ఎక్స్ప్లెయిన్ లోక్హార్ట్ మెటర్నరీ పారామీటర్. ఇదొక క్వశ్చన్, ఇదేంటిది ఒక ఫార్ములా. అంటే పర్టికులర్ పైప్ లైన్ లో ఫ్లూయిడ్ వెళ్తుంటే ఆ ఫ్లూయిడ్ లో లిక్విడ్ పోర్షన్ ఎంత ఉంటుంది, గ్యాస్ పోర్షన్ ఎంత ఉంటుంది అని తెలియజెప్పే ఒక ఫార్ములాని లోక్హార్ట్ మెటర్నరీ పారామీటర్ అని అంటారు. తర్వాత మనకి 20th టాపిక్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆంట్రోపోమిక్ మెజర్మెంట్, అంటే బాడీ మెజర్మెంట్స్. అంటే ఒబేసిటీ రాకుండా ఏ రకమైన బాడీ మెజర్మెంట్స్ ఉండాలి. అంటే ఒబేసిటీ వస్తే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ వర్క్ కదా, ఆ రకమైన మెజర్మెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ లో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇవి టాపిక్స్. ఇది ఇంట్రడక్షన్. చూడండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఇంట్రడక్షన్ లో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 8 minutes టైం ఉంది. ఇండస్ట్రియల్ హైజెనిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఆర్ట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ది వర్కర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ సెన్స్ అంటే, ఆర్ట్ ఆఫ్ సెన్స్ అంటే వన్స్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ వన్స్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ ఎప్రిషియబుల్లీ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ వర్క్, అంటే కామన్ సెన్స్ తోటి వర్క్ చేయడం అనమాట. ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత. ఈజ్ ఆర్ట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ప్రిజర్వేషన్, ప్రిజర్వేషన్ అంటే సంరక్షణ, అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే మెరుగుదల, ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ కంఫర్ట్ ఆఫ్ ది వర్కర్స్. ఓకే, coming to the second point, it overall goal must be protect the workers from the health hazards of their work environment. అంటే పని యొక్క వాతావరణం ద్వారా సంభవమయ్యే హెల్త్ హజార్డ్స్ ని పరిరక్షించడమే ఇండస్ట్రియల్ హైజెనిక్ యొక్క ముఖ్యమైన లక్ష్యము అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఏమండి ఎవరో గెలాక్సీ అతను పిచ్చి గీతలు పెడుతున్నాడు, ఆడికైనా మెంటలా, కామన్ సెన్స్ లేదా మీకు? ఆర్ యు మ్యాడ్? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బెటర్ టు స్విచ్ ఆఫ్. ఎందుకు అలాంటి పాగల పనులు చేస్తుంటారు?
వినవయ్యా, లేకపోతే వెళ్ళిపో, స్విచ్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపో. పిచ్చోళ్ళలాగా ఎందుకు అలా గీతలు పెడతారు? బ్యాడ్ మేనర్స్. ఏం ఎంప్లాయీస్ ఏంటో ఇలాగే ఉంటావా కామన్ సెన్స్ లేకుండా? ఈడియట్. ఓకే, కమింగ్ టు ది వర్క్ ఎన్విరాన్మెంట్, స్ట్రెస్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది categories to the biological, chemical, physical and ergonomical and psychological. అంటే పని వాతావరణం ద్వారా కలిగే ఒత్తిళ్ళు, బయలాజికల్ స్ట్రెస్సెస్, కెమికల్ స్ట్రెస్సెస్, ఫిజికల్ స్ట్రెస్సెస్, ఎర్గానమిక్ స్ట్రెస్సెస్, సైకో సోషల్ స్ట్రెస్సెస్ కింద కన్వర్ట్ చేశారు అని చెప్పి అంటున్నాడు. అంటే వర్గీకరించారు అని అంటున్నారు. ఓకే, నేను ఫైండ్ అవుట్ చేయలేక కాదు, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. మీరు అన్నెసరీ నాన్ సెన్స్లు క్రియేట్ చేస్తుంటే ఆన్లైన్ క్లాస్లో. ఓకే, కమింగ్ టు ది మనకి రికగ్నైజింగ్ అండ్ కంట్రోలింగ్ ది హజార్డ్స్, అంటే ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ని మనకి ఏ రకంగా గుర్తించవచ్చు, ఏ రకంగా అదుపు చేయొచ్చు అన్నది. ఇందులో ఏంటి, మనకి ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ పీపీఈ ఉంటుంది. దీని ద్వారా మనకి ప్రైమరీ సోర్సెస్, వీటిని ఆ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ ని గుర్తించి కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఏంటంటే, ఇంజనీరింగ్ కంట్రోల్స్ మినిమైజ్ ది ఎంప్లాయింగ్ ఎక్స్పోజర్ బై ఎయిదర్ రెడ్యూసింగ్ ఆర్ రిమూవింగ్ ది హజార్డ్ అట్ ఇట్ సోర్స్ ఆర్ ఐసోలేటింగ్ ది వర్కర్ ఫ్రమ్ ది హజార్డ్. అంటే ఆ సంభావ్య ప్రమాదం యొక్క మూలాన్ని పూర్తిగా తీసివేయడం, ఆ పర్టికులర్ హజార్డ్ నుంచి వర్కర్ని ఒంటరి చేయడం, ఇది ఇంజనీరింగ్ కంట్రోల్. ఇంకోటి, ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఇన్క్లూడింగ్ ఎలిమినేటింగ్ టాక్సిక్ కెమికల్స్ అండ్ సబ్స్టిట్యూటింగ్ నాన్ టాక్సిక్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన విషపూరితమైన కెమికల్స్ ని ఎలిమినేట్ చేయడం, దాని ప్లేస్ లో ప్రమాదం కానీ నాన్ టాక్సిక్ కెమికల్స్ వాడడం. ఇది మన ఫార్మాలో వస్తాయి ఈ పాయింట్స్. కమింగ్ టు ది సి, ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లూడ్ ది ఓకే, it also it also includes the enclosing the work process or confining the work operations, అంటే ప్రమాదకరమైన పని ప్రక్రియల్ని ఎన్క్లోజ్ చేసేయడం లేకపోతే కన్ఫైన్ చేసేయడం. కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్స్టాలేషన్ ఆఫ్ జనరల్ అండ్ లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ సిస్టమ్. ఇది జనరల్ గా ప్రమాదకరమైన వాయువులు ఏదైనా ఎక్స్పోజ్ అవుతుంటే దాన్ని సేఫ్ మోడ్ లో అవుట్లెట్ కి పంపించేస్తుంటారు ఫిల్టర్ చేసి. సమ్ హజార్డస్ ప్రాసెస్ కెన్ బి ఆటోమేటెడ్ ఆర్ మెకనైజ్డ్. మరీ ప్రమాదకరమైన ప్రక్రియలు రిమోట్ సెన్సార్స్ ద్వారా ఆపరేట్ చేయడం లేదా యాంత్రికంగా ఆపరేట్ చేయడం ద్వారా వర్కర్స్ యొక్క ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయొచ్చు. వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్స్ ఏముంటాయి, చేంజింగ్ ది existing work practice to follow proper procedure that minimize the exposure while operating production and control equipment. Okay, next one, implementing good housekeeping procedures. Next one, mana providing good supervision. Next one, mandating that eating, drinking, smoking and apply cosmetics in the regular areas are prohibited. ఇలాంటివి చేస్తే వర్క్ ప్రాక్టీస్ కంట్రోల్ ద్వారా వర్కర్స్ కి మనకి ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఉండవు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, అంటే పరిపాలనా దక్షత ఏంటి, వర్క్ రెస్ట్ షెడ్యూల్స్, మన లిమిటింగ్ ది ఎక్స్పోజర్ టు ది హజార్డ్స్, అంటే సంభావ్య ప్రమాదానికి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి వర్క్ రెస్ట్ షెడ్యూల్స్ పెట్టడం. అంటే ఒక వ్యక్తి చేతే ప్రమాదకరమైన టాస్క్ చేయించకుండా అతని చేత 2 hours, వేరే వ్యక్తి చేత 2 hours, అలాగా వర్క్ రెస్ట్ షెడ్యూల్స్ అనేది అప్లై చేయడం. తద్వారా సమ్ ఎక్స్టెంట్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ కంట్రోల్ అవుతుంది. తర్వాత అప్లై సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ ఇన్ హజార్డస్ వర్క్ ఏరియా, ఫాలో ది క్లయింట్ సేఫ్ వర్క్ పర్మిట్ వెల్ పెర్ఫార్మింగ్ ది హజార్డస్ యాక్టివిటీ, adequate training should be given to the workman who performing the hazardous task. Okay, next one, the personal protective equipment, PPE.
Okay, when effective work practices or engineering controls are not feasible, then appropriate personal protective equipment must be used. ఏంటి పీపీలో పీపీ హెడ్ ప్రొటెక్షన్, హీరింగ్ ప్రొటెక్షన్, లెగ్స్ అండ్ ఫుట్ ప్రొటెక్షన్, రెస్పిరేటరీ ప్రొటెక్షన్, ఐస్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ ప్రొటెక్షన్, బాడీ ప్రొటెక్షన్. ఈ రకమైన పీపీ ప్రొవైడ్ చేసుకున్నామంటే అవి యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉండాలి. అవి ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా రీప్లేస్ చేసి ప్రాపర్ గా ఫిట్ అయ్యేటట్టు మెయింటైన్ చేయాలి. దీని ప్రకారంగా సమ్ ఎక్స్టెంట్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, వెరీ ఈజీ ఈ టాపిక్. జాగ్రత్తగా పాయింట్స్ చదివి ఎగ్జామినేషన్ లో రాయండి. ఇఫ్ యూ నో బెటర్ దాన్ దిస్ పాయింట్ ఆర్ జస్ట్ దోస్ పాయింట్స్ ఆల్సో జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే బెటర్ పాయింట్స్ ఇంకేదైనా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ మిస్ అయితే ఆ పాయింట్స్ కూడా మీరు జనరేట్ చేసుకొని ఎగ్జామినేషన్ లో రాయండి అని చెప్తున్నాను. రైట్, టైం అయిపోయింది. ఓకే.